4 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి క్యాన్సర్ అన్నది తెలిసింది. తర్వాత ఇప్పుడు 5వ సంవత్సరం నడుస్తుంది వాడికి. ఎలా అంటే వాడు పడే బాధ పక్క నుండి చూస్తే తెలుస్తుందండి. అది ఎవరికి ఏ తల్లికి రాకూడదు. ఆ బాధ పెయిన్ అనేది ఇంత చిన్న వయసులో ఏ పిల్లలకి రాకూడదు. సల్మాన్ భాయ్ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంటి పరిస్థితి ఏంటని ఫైల్ మాత్రం అడిగారు. జిరాక్స్లు తీసి నాది పాస్బుక్ది జిరాక్స్ పెట్టి ఇమ్మన్నారు అని అంటే ట్రీట్మెంట్ ఏంటి అన్నది నేను ఫైల్ ఇచ్చాను. అలాగే ఈయన తీసుకుంటున్నారులే, పోయిందేముంది, అయ్యే ఖర్చులు ఇదొక ఖర్చు అనే ఫీల్ అయ్యాను. ఆ ముస్లిం వాళ్ళనంటే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా. అలా 1 ఇయర్ నుంచి నా కొడుకుతో జర్నీ చేసిన వాళ్ళు ఒక 25 మెంబర్స్ ఈరోజు లేరు. అనుకోని రీతిగా ఆయన వచ్చాడు. ఆయన చెక్ ఆయన కూడా నా చేతికి ఇవ్వలేదండి. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు నేను కనిపించాలని అని అనుకుంటారు. నేను కనిపించాలి, నేను ఇవ్వాలి అని 10 రూపాయలు మనం హెల్ప్ చేసినా పక్కనోడికి తెలియాలని చేసే రోజులు ఇవి. అలాంటిది ఆయన ఏంటంటే ఒక 2 పెద్ద మనుషులు ఉన్నారు, ముసలి వాళ్ళు, మా బస్తీ వాళ్ళు. అయితే ఆ అంకుల్ ఆంటీ త్రూనే ఆయన ఇలా సైడ్ ఎవరో ఒక మనిషిలాగా నిలబడి ఆ చెక్ వాళ్ళకి ఇచ్చి నా కొడుక్కి నా చేతికి ఇచ్చారు. ఏం కాదు నాన్న, నీకు మంచిగా అవుతుంది, నీకు ఇదే కాదు నీ ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా కూడా నేను ఉండి చేస్తాను. ఒక అన్నలాగా నాకు ఆదుకున్నాడు నిజంగా. ఒక పొలిటికల్గా అయితే నేను అన్నం చూడట్లేదు, నా తోబుట్టు అని అనుకుంటున్నా. నా కొడుక్కి హెల్ప్ చేశారు, దానికి ఆయన నేను చేతులు జోడించి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను.